వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలుగులో భారీ సినిమాలు డమాలంటున్నాయి. మార్నింగ్ షోకే ఫేట్ డిసైడ్ అయిపోతుంది. ఎంత పెద్ద హీరో ఉన్నా కలెక్షన్స్ సడన్ గా డ్రాప్ అవుతున్నాయి. తప్పెక్కడ జరుగుతోంది? ఫార్ములా కథలు చూడడం అంటున్నారు జనం అని విమర్శకులు అంటున్నారు. బోళా శంకర్ ఫార్ములా సినిమా కనుక బాలేదంటున్నారు. వాల్తేరి వీరయ్య కూడా ఫార్ములా కథే కదా, అదెందుకు హిట్ అయింది? వింటేజ్ హీరోలకు కథలు రూపొందించడం కష్టంగా మారిందా? చిరంజీవికి రెగ్యులర్ హిట్స్ రావడం లేదు. నాగార్జున పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. ఇక బాలకృష్ణకు వరుసగా 2 హిట్స్ వచ్చాయి. దాన్ని సస్టైన్ చేయగలరన్న నమ్మకం కనిపించడం లేదు. వెంకటేష్ వెరైటీ చేస్తున్నా గ్యాప్ పెరిగిపోతోంది. తెలుగు సినిమా, పెద్ద హీరోల సినిమా భవిష్యత్ ఏమిటి? ఇదే వాళ్ళ బిట్ డిబేట్. ప్రేక్షకులకు ఏ తరహా కథలు నచ్చుతాయో అంచనా వేయడంలో దర్శకులు ఎందుకు తడబడుతున్నారు? ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఫ్లాప్ అయితే ఇండస్ట్రీకి నష్టం కదా. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాల సక్సెస్ రేటే ఎక్కువ అంటున్నారు. మరి పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటే బెటరో డిస్కస్ చేద్దాం. చర్చలో మనతో పాల్గొనడానికి అనుకోని ప్రయాణం దర్శకులు వెంకటేష్ పెద్దిరెడ్డిలో ఉన్నారు. అలాగే ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. వెంకటేష్ గారు, ముందుగా మీతో మనం మొదలు పెడదాం. ఎందుకు ఇంత భారీ బడ్జెట్తో చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు? బట్ అంత పెద్ద హీరోలతో, అంత పెద్ద భారీ బడ్జెట్తో తీస్తున్నా కూడా ఆ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? ముందుగా అసలు దీనికి కారణం ఏంటంటారు? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అది మిస్టేక్ అనేం కాదండి. అదేంటంటే మనం హీరోలు ప్రజెంట్ జనరేషన్ మారిపోయిందండి. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనేది చాలా వేరియేషన్ ఉంది. ఈవెన్ మేము కూడా బిఫోర్ కోవిడ్ రాసుకున్న కథలను ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్లు మారిపోయినాయి. సో జనరేషన్ అనేది చాలా చేంజ్ వస్తుందండి. ఇప్పటికీ ఇంకా నేను చిన్నప్పటి నుంచి వేరే అభిమాని చిరంజీవికి. ఆయన అభిమానులు కానీ వాళ్ళు ఎవరు, అందరూ అభిమానులే. కాకపోతే మేము అప్పుడు చూసిన చిరంజీవిని ఇంకా బెటర్గా చూడాలని ఇప్పుడు కోరుకుంటాం. ఇప్పుడు జనరేషన్ మేమందరం కూడా థింకింగ్ మారిన తర్వాత ఆ కొత్తదనం చూడాలి చిరంజీవిలో అనుకుంటాం. ఇంకా అయ్యే పాటలు, అయ్యే ఫైట్లు, స్టిల్ ఇంకా అమ్మాయిలతో టీజింగ్స్, ఇవన్నీ అంత కనెక్టింగ్గా అనిపించట్లేదు. మేబీ మీరు ఇందాక చెప్పినట్టు వాల్తేరి వీరయ్య హిట్ అయ్యింది అంటే అదొక సీజనల్ సినిమా, సంక్రాంతి సీజన్ సినిమా. సంక్రాంతి కాకుండా ఈ సమ్మర్లో ఉన్న ఎప్పుడైనా వేస్తుంటే అది కూడా ఇలాంటి రిజల్టే వచ్చేది మేబీ. బట్ రాకపోయేదేమోలే, ఎందుకంటే కొద్ది రవితేజ లాంటి యాక్టర్స్ ఇలా కొంతమంది ఉండడం వల్ల స్కోప్ ఉంది, కొంతవరకు మ్యాటర్ ఉంది సినిమాలో. అసలు ఈ సినిమాని ఎత్తుకోవడమే అది మన తెలుగు సినిమా చెప్పచ్చు లేదు. అదేది ఎన్టీఆర్ సినిమాని కథనే తిప్పి వాళ్ళు తీశారు, దాన్ని తెచ్చి మళ్ళీ మనం ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. అంత రీమేక్ చేయాల్సిన అవసరం లేని సినిమా ఇది. ఇందులో మెహర్ రమేష్ గారిదా, చిరంజీవి గారిదా మిస్టేక్ అంటే ఆ కథను చేద్దామని అనుకునే వాళ్ళు అందరూ ఆలోచన తప్పే అది, ఆ కథను చేయడం అనేది. ఇప్పుడు మన రజనీకాంత్ గారు చూడండి, పేట అనే సినిమా చేశారు. అందులో హీరోయిన్ ఎవరు, యంగ్ అమ్మాయిలు ఏం కాదు, సిమ్రాన్ని పెట్టారు. అవుట్డేటెడ్ అయిపోయిన హీరోయిన్ తెచ్చి సిమ్రాన్ని పెట్టుకొని అది మంచి ఇండస్ట్రీ హిట్ అయింది ఆ సినిమా. తర్వాత చేసిన కాలా కానీ, కబాలీ కానీ, ఇప్పుడు వచ్చే మన జైలర్ కానీ, ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. అంటే ఆయనలా చేయండి అని కాదు, మనం ఒక ఏ స్టేజ్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం చేయాలి కదండి. బాలకృష్ణ గారికి సింహ కానీ, అఖండ కానీ హిట్ అయినాయి అంటే ఆయన ఏజ్కి సరిపోయేలాగా కొన్ని ఒక క్యారెక్టర్ ఉంది అందులో, దానివల్ల మనం ఇలాగగలం. వీరసింహారెడ్డి కూడా సెకండ్ క్యారెక్టర్ వల్లే మన సినిమా చూసాం. ఆ ముందు క్యారెక్టర్ని కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బట్ అదొక మ్యాజిక్ చేసిన ఆ క్యారెక్టర్ అంటే అనేది. అలాంటి ఏజ్ క్యారెక్టర్స్, ఒక ఏజ్ అనేది మనం ప్యాటర్న్ మారాలి. అదే నా ఇంటెన్షన్ ఏంటంటే మనం అది దృష్టిలో పెట్టుకుని చేస్తే కొత్తదనం వస్తుందండి. లైక్ మన కమలాసన్ గారు విక్రమ్ చేసినట్టు, మన ఎవరో అమితాబ్ బచ్చన్ గారు హిందీలో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా రీమేక్ అక్కడ చేశారు. అదే సినిమాని చిరంజీవి గారు ఇక్కడ పెట్టి ఆయన ఇమేజ్ని తోటి చేస్తే దానికి అంత వర్కౌట్ అవుతుందంటే అలా చేయాలి కదా అంటున్నాను. రీమేక్స్ చేయడం తప్పని కాదు, రీమేక్స్ చేయొచ్చు, పెద్ద హిట్స్ రీమేక్సే. హిట్లర్ సినిమా కానీ, గరణ మొగుడు కానీ, పసివాడి ప్రాణం కానీ, అప్పుడు అవి ఓకే. అలా కదండి, రీమేక్ ఎప్పుడైనా రీమేకే కదా, ఇప్పుడైనా అని అనేది తీసుకునే కథలో మనం ఎంతవరకు దానికి సరిపోతాం అనేది మనం చూసుకోవాలి కదండి. మనం ఏంటనేది కూడా చూసుకోవాలి కదా. సార్, మీరేమంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా అని కాకుండా ఈ బోళా శంకర్ గురించి మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే బోళా శంకర్ సినిమా చాలా ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి చేసినట్టుగా అనిపించింది సినిమా. రెండోది అన్ని ఏసీను కూడా ఆడియన్స్ని
కనెక్ట్ చేసేదిగా లేదు. యాక్షన్ కొరియోగ్రఫీ ఉంది ఈ సినిమాలో, అది చాలా దారుణంగా, అంటే హీరోతో కొట్టించుకోవటం కోసమే డబ్బులు తీసుకుని వచ్చారా వీళ్ళందరూ అన్నట్టుగా కంపోజిషన్. అక్కడ యాక్షన్ సీన్స్ చూస్తుంటే అట్లా అనిపించింది. అదే స్ట్రైట్ అవే వస్తారు, ఈయన చంపేస్తూ ఉంటాడు. అలాగే అంటే కొట్టేయటం, చంపేయటం, ఎంతమంది వచ్చినా సరే. అంటే పాత రోజుల్లోనే ఇది ఎన్టీ రామారావు గారి రోజుల్లోనే ఈ మాట ఉండేది. కమర్షియల్ సినిమా హీరో అంటే ఎంతమందిని కొట్టినా చొక్కా నలగకూడదు, జుట్టు చెదరకూడదు అని అదేదో రూల్ లాగా మాట్లాడేవాళ్ళు. ఫార్ములా సినిమా అంటే దాదాపు అదే పద్ధతిలో వెళ్ళిపోయింది ఈ సినిమా. దీన్ని చూడటానికి ఆడియన్స్ సిద్ధంగా లేరు, ఈ తరహా కథలు చూడటానికి. అందుకని బోర్ ఫీల్ అయ్యారు, బయటకు వచ్చి ఏమిటిది అని అన్నారు. అలాగే ఆయనతో కొన్ని స్పూఫులు చేయించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఖుషీలో సీన్ ఒకటి పట్టుకొచ్చి ఇలా, అవి కూడా అంటే ఆయన అటువంటి సన్నివేశాలు రక్తి కట్టించే పరిస్థితుల్లో ఆయన లేడు. ఒకప్పుడు మంచి కామెడీ అద్భుతంగా చేసిన నటుడే ఆయన. కానీ ఈ సినిమాలో చేసిన స్పూఫ్ చాలా దారుణంగా, బోరింగ్గా అనిపించింది. ఎందుకు చేశాడు ఈయన అనిపించింది. ఎందుకు ఇలాంటివి చేయాలి అనవసరంగా. రెండోది, అమితాబ్ బచ్చన్ ప్రస్తావన తీసుకొచ్చారు వెంకటేష్ గారు. అమితాబ్ బాక్స్ ఆఫీస్ని వదిలిపెట్టేశాడు అసలు. ఆయన సర్టన్ ఏజ్ వచ్చేసిన తర్వాత బాక్స్ ఆఫీస్తో మనకు సంబంధం లేదు, మనం నటుడిగా మనం ఏమిటో ఆ తరహా సినిమాలు చేసుకుందాం అనే అభిప్రాయానికి వచ్చి అటు వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోవడం వలన మంచి సినిమాలు వస్తున్నాయి అక్కడ, ఆయన చేస్తున్నాడు. కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నామా, ఈ ఏరియాలో లేడు ఆయన. యాడ్స్ అవి కూడా బాగా చేస్తారు అమితాబ్ బచ్చన్. యాడ్స్ అవి కూడా ఏ వచ్చినా కూడా బాగా చేస్తారు. అంటే యాడ్స్ కూడా మళ్ళీ ఆయనకు తగ్గట్టుగా ఉంటాయి. అవును, అంటే తన ఏజ్ని ఆయన అంటే పాత రోజుల్లో రామారావు గారి టైంలో కూడా ఒక జోక్ ఉంది. మంచు పల్లకి అని చిరంజీవి గారి సినిమాలోనే, చిరంజీవి గారు ఎర్లీ డేస్లో వచ్చిన సినిమా, వంశీ గారు మొదటి సినిమా అది డైరెక్టర్గా. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సినిమా హీరో కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తుంటే ఇంకో క్యారెక్టర్, నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ అది. ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతాడు ఇంకో క్యారెక్టర్. అడిగితే నేను తెలుగు సినిమా హీరో కావటం నా ఎయిమ్ అని చెప్తాడు. నీ ఏజ్ అంతా అంటాడు. 24 అలా ఉంటుంది అంటాడు అతను. కనీసం 60 ఏళ్ళు లేకుండా తెలుగు సినిమా హీరో అవుదామని ఏ ధైర్యంతో అనుకుంటున్నావు నువ్వు అంటాడు. గిరీష్ డైలాగ్ అనమాట. కాబట్టి ఆ టైంలో అది ఉంది. అప్పుడు రామారావు, నాగేశ్వరరావు గారు వీళ్ళు నడిపిస్తున్న రోజులు అవి. ఆయన 60 ఏళ్ల వయసులో శ్రీదేవి గారితో డ్యాన్స్ చేయటం ఇవన్నీ ఎంజాయ్ చేశారు జనాలు. కాకపోతే ఆ జమానా వెళ్ళిపోయింది. ఆయనే ఒక దశలో శంకరాభరణం సినిమా పెద్ద హిట్ అయినప్పుడు ఆయన డైల్మాలో పడ్డాడు రామారావు గారు. ఇది మనం ఈజీగా చూడొద్దు, ఆడియన్స్లో ఏదో చేంజ్ కనిపిస్తోంది, దీన్ని మనం డెఫినెట్గా దృష్టిలో పెట్టుకోవాలి, పెట్టుకుని మనం చేసే సినిమాల్లో కొంత కథ ఉన్నట్టుగా నటించాల్సిన అవసరం అయితే ఉంది అని అక్కడి నుంచి ఆయన డ్యూయల్ రోల్స్ చేయటం మొదలుపెట్టాడు. పాపారాయుడు, తర్వాత కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ఇలా ఈ డ్యూయల్ రోల్స్లో పెద్ద క్యారెక్టర్లో కంటెంట్ ఉండేటట్టు చూసుకుని రెండో క్యారెక్టర్తో వీళ్ళు అనుకున్న ఫార్ములా నడిపేవాళ్ళు. ఈ పాటలు, ఫైట్లు, గొడవ అంతా ఇవి వర్కౌట్ అయినాయి. ఈ కథలు వర్కౌట్ అయినాయి. ఓకే సార్, అంటే అప్పట్లోనే రామారావు గారు ఇలాంటివి ఆలోచించి అంటే ప్రేక్షకుల పల్స్ పట్టుకొని తీశారు అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఆలోచించట్లేదు? మరి అమితాబ్ బచ్చన్ ఎందుకు ఆదర్శంగా తీసుకోవట్లేదు? అవును, అదే ప్రాబ్లం. తెలుగు హీరోల దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని, మేము ఆ రేంజ్ లో ఉన్నాం కాబట్టి మేము అక్కడే ఉండాలని అనుకుంటారు. అంతే కాదు, అంటే ప్రజలు మమ్మల్ని అంగీకరించరేమో అనుకుంటున్నారు. ప్రజలు మమ్మల్ని అంటే ఆ రెఫరెన్సెస్ ఉన్నాయి. చిరంజీవి గారి దగ్గరికే వస్తే ఆయన గతంలో వెరైటీ సినిమా అనుకుని చేసినటువంటి రుద్రవేణి సినిమా ఆడలేదు. అలాగే స్వయం కృషి కూడా పెద్ద విజయం సాధించలేదు. ఆపద్ బాంధవుడు డిజాస్టర్ అయింది. ఇలాంటి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. అలాగే ఆయన ఓల్డ్ క్యారెక్టర్ చేసిన సినిమాలు ఏవి ఆడలేదు. అది కూడా ఒక సెంటిమెంట్ ఉంది ఆయనకి. ఆ ఓల్డ్ క్యారెక్టర్లు ఈ మధ్య కాలంలో కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ చేసిన గాడ్ ఫాదర్ కూడా బాగుందని టాక్ వచ్చింది, కానీ డబ్బులు రాలేదు ఆ సినిమాకి. అలాగే అంతకుముందు స్నేహం కోసంలో ఆయన ఓల్డ్ క్యారెక్టర్ చేశాడు. అది కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. అంతకుముందు మొదటిసారి ఆయన ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ చేసింది సింహపురి సింహం అని కోడి రామకృష్ణ గారి సినిమా. అది అట్టర్ ఫ్లాప్ అయింది.
దాంతో ఆయనకు ఆ డౌట్ ఉంది, ఓకే, అలా నన్ను యాక్సెప్ట్ చేయరేమో జనం, ఇలా యాక్సెప్ట్ చేస్తారు అని. ఇలా అనుకోవటం వలన ఆయన మంచి సినిమాలు చేయలేకపోతుంది. అద్భుతమైన నటుడు ఆయన. ఈ కమర్షియల్ దీనిలోకి రాకముందు ఆయన చక్కటి సినిమాలు చేశాడు. మనూరు పాండవులు ఆయన పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు ప్రాణం ఖరీదులో చాలా అద్భుతంగా నటించాడు ఆయన. ఆ తర్వాత ఇది కథ కాదు ఇలాంటి సినిమాలు, అంటే ఒక కమర్షియల్ హీరోగా ఆయనకు పెద్ద ఇమేజ్ వచ్చేసింది చట్టానికి కళ్ళు లేవు దగ్గర నుంచి. అంతకు ముందు ఆయన చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఎంటర్టైనింగ్గాను ఉంటాయి, సరదాగా ఉంటాయి, ఆలోచింపజేసేవిగా ఉంటాయి, మంచి పెర్ఫార్మెన్స్. శుభలేఖ సినిమాలో చాలా బాగా నటించాడు ఆయన. ఆ తర్వాత కూడా ఆపద్బాంధవుల్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. ఒక సీన్ తనని తాను, అంటే తనలో తాను కుమిలిపోయే ఒక సన్నివేశం ఉంటుంది, అద్దం ముందు నిలబడి ఒక రకమైన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఆ సీన్ చాలా అద్భుతంగా నటించాడు ఆయన. అలాగే రుద్రవీణలో కూడా. కానీ 2-3 ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రానే ఎందుకు ఆ లైన్ వదిలేయాలి ఆయన అనుకుంటారు. ఇప్పుడు ఆ ఆలోచనలు మానేసి ప్రజెంట్ సొసైటీ ఏం కోరుకుంటోంది అంటే, ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్టులు పట్టుకొని కొత్త తరహా కథలు డిజైన్ చేసుకుని వాటిలో తాను వెళ్ళి నటిస్తే డెఫినెట్గా ఆయన చేయగలడు. ఆయన అభిమానులు ఆయనకున్నారు. అలాగే బడ్జెట్లు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టాలి అనే ప్రోగ్రామ్ కూడా ఆపాలి. అమితాబ్ బచ్చన్ గారు ఆపేశారు అది. మనం రేసులో లేము. ఇంకా వీళ్ళు ఈ రోజుకి ఇంకా ఈ బడ్జెట్ని తీసుకొని వెళ్ళాలి. ఈ బడ్జెట్లో అంటే హై బడ్జెట్లో చేయాలి ఒకటి. రెండోది బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడం అనే ఒక కాన్సెప్ట్. రికార్డులు కొట్టాలి. 63 రోజులు బోర్డు వచ్చింది, ఇంతకుముందు సినిమా కంటే మనది 70 రోజులు రావాలి అని ఏం పెట్టుకోవటం, ఇవి మానేయాలి. ఇది మానేసి ఆయన గౌరవప్రదమైనటువంటి పాత్రలు చేసుకుంటూ నటుడిగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఆయన నటుడిగా రిజిస్టర్ అవుతాడు. నిజానికి ఆయనకు ఆ భయం వల్లనే రాజకీయాల్లో నుంచి సినిమా రంగంలోకి మళ్ళీ రావాలనుకున్నప్పుడు చాలామంది ఆయన దగ్గరికి సందేశాత్మక కథలు పట్టుకుని వెళ్ళారు. ఆయన అన్నీ పక్కన పెట్టేశాడు. ఆయన ఎంటర్టైనింగ్ హీరోగానే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు బలంగా. అందుకని కత్తి రీమేక్ చేశాడు అన్నమాట, ఖైదీ నంబర్ 150 పేరుతో. ఈ పరిస్థితి ఏ హీరోకైనా వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా ఒక దశలో ఆయన ఇక మనం క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళాలి అని ఇండికేషన్ వచ్చేసింది ఆడియన్స్ నుంచి. మారాడు ఆయన. అంతకుముందు అందరూ పెద్ద పెద్ద హీరోలే కదా వీళ్ళందరూ. రామారావు గారు మేజర్ చంద్రకాంత్లో కూడా ఒక టైపు క్యారెక్టర్ రోలే అది. కాకపోతే టైటిల్ ఆయన మీద ఉంది, సినిమా ఆయన మీద నడుస్తుంది అంతే. కానీ ఏజ్డ్ క్యారెక్టరే చేశాడు ఆయన. చాలామంది భయపడ్డారు ఆయన తిరిగి యంగ్ క్యారెక్టర్ చేసేస్తాడు అంటే. రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అని అనౌన్స్మెంట్ రాగానే మళ్ళీ డ్యాన్స్లు ఫైట్లులోకి వెళ్ళిపోతారేమో ఆయన. ఆ ఏజ్లో 70లో చేశాడు ఆయన. అలాంటి ప్రమాదం లేదు, నేను ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. కాబట్టి వీళ్ళు మారాలి. ఇంకా మనం యంగ్గానే కనిపించాలి. మనం ఎంతమందిని కొట్టినా కానీ చొక్కా చెదరకూడదు, జుట్టు చెదరకూడదు, ఇలాంటి ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి అలాగే ఆడియన్స్ స్థాయి పెరిగింది. నేను ఇందాక చెప్పినట్టు శంకరాభరణం తర్వాత తెలుగులో పెద్ద హీరోలు ఆ సినిమా హిట్ అవటంతో ఎక్కడో తేడా జరుగుతోంది అని అనుకున్నారు అందరూ. ఇలాంటిది ఇప్పుడు ఓటీటీలో వరల్డ్ సినిమాకే ఎక్స్పోజ్ అయిపోయారు ఆడియన్స్. రకరకాల భాషా చిత్రాలు చూసేస్తున్నారు. ఫోన్లోకే ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడంటే అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఈ చూడటం ద్వారా వాళ్ళ స్థాయి పెరిగిపోయింది. ఆ స్థాయి పెరిగినటువంటి ప్రేక్షకులకి ఏ తరహా కథలు చెప్పాలి అనే విషయంలో ప్రాపర్గా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయటం లేదు. అది జరగాలి. రీమేకుల గురించి కూడా మొన్న మాట్లాడాడు ఆయన. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చాలాసేపు మాట్లాడాడు. ఆయనే ఒకటి యాక్సెప్ట్ చేశాడు. ఓటీటీలో చూసే అంటే రీమేక్ సినిమాలు గతంలో చేస్తే ప్రమాదం లేదు కానీ ఇప్పుడు చేస్తే ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు టైటిల్ అనౌన్స్ చేసిన ఇమ్మీడియట్గా అది ఏ ప్లాట్ఫామ్లో ఉందో చూసి అది చూసేస్తున్నారు జనాలు. దాంతో కంపారిజన్ వచ్చేస్తుంది. ఈ కంపారిజన్ ప్రమాదకరం. గతంలో మలయాళం సినిమా రీమేక్ చేస్తే మలయాళం సినిమా ఎవరికి అందుబాటులో ఉండేది కదా. ఎవరైనా ప్రత్యేకంగా కేరళ వెళ్ళి చూసి రావాలి తప్ప. అప్పటికక్కడ థియేటర్లో ఉంటే ఆ సినిమా
ఇక్కడ మనం చూడలేము, పైరసీలు లేవు. అవును, అప్పట్లో. ఇప్పుడు వి మధుసూదన్ రావు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, వేరుమాచినేని మధుసూదన్ రావు గారు. ఆయన జీవితంలో తీసిన సినిమాల్లో 99% రీమేక్లే. విక్టరీ మధుసూదన్ రావు అనేవాళ్ళు. ఆయన తీసిన ప్రతి సినిమా చాలా పెద్ద హిట్. ఆయన హిట్లన్నీ కూడా రీమేక్లే. ఆయన మలయాళం నుంచి రీమేక్ చేశారు, కన్నడ నుంచి రీమేక్. ఆయన రీమేక్ చేయని భాషా చిత్రం లేదు అసలు. అన్ని చోట్ల నుంచి తెలుగులోకి సినిమాలు తీసుకొచ్చేవాడు ఆయన. అది నడిచింది ఆ జమానాలు. ఓకే, బట్ ఇప్పుడు ప్రజలు దాన్ని అంత యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఇది, వరల్డ్ సినిమా చేతిలో ఉంది. అవును, మీరు బలానా సినిమా నుంచి ఈ సీన్, ఇప్పుడు జైలర్ సినిమా ఉంది, జైలర్ సినిమా వాళ్ళు చెప్పలేదు కానీ వీళ్ళు ఆ సినిమా చూడగానే ఇమ్మీడియట్గా ఆడియన్స్ నోబడి అనేటువంటి ఒక హాలీవుడ్ సినిమాలో లైన్ తీసుకుని దాన్ని డెవలప్ చేశారని మాట్లాడారు థియేటర్ దగ్గరే. అలాగే ఆ సినిమా క్లైమాక్స్ మొత్తం తంగ పథకం అని శివాజీ గణేశన్ గారి సినిమా నుంచి తీసుకొచ్చి వాడేసుకున్నారు అని కూడా మాట్లాడేశారు. తమిళనాడులో చెన్నై థియేటర్స్ దగ్గర టాక్ అది. ఇంత అవేర్నెస్తో ఉన్నారు ప్రేక్షకులు. అంటే స్టిల్ చూస్తే కథ చెప్పగలుగుతున్నారు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని. జనాలు చాలా ఫాస్ట్ అయిపోయారు, ఆడియన్స్. దీన్ని ఐడెంటిఫై చేయటంలో ఇండస్ట్రీ వెనకబడుతుంది, ఇది ప్రమాదం. ఓకే సార్, వెంకటేష్ గారు, అంటే ఇప్పుడు పల్స్ పట్టుకున్నాము ప్రేక్షకుల్ని. పట్టుకున్నప్పుడు ఈ హీరో ఇలాంటి రోల్లో ఉంటే బాగుంటుంది, ఆడియన్స్కి కూడా చాలా దగ్గర అవుతారు, ఆడియన్స్ కూడా ఏంటి వీళ్ళు ఇలా చేశారు అనుకోకుండా ఉంటారు అని చెప్పి ఈ పల్స్ని నిర్మాతలు కానీ దర్శకులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు ఎందుకు ఆలోచించరు? ఓకే, అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు 1-2 మూవీస్ అలా చేశారు కాబట్టి అది రీచ్ అవ్వలేదు, నాకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ ఇదే పంతాలో వెళ్తున్నామని అంటున్నారు. బట్ ఎందుకు దానికి అక్కడ పరిమితం అయిపోతున్నారు? అదేంటంటే అండి, ఇందాక ఇప్పుడు మన సార్ చెప్పినట్టు రామారావు గారికి ఒక స్టేజ్లోనే ఒక ఆలోచన వచ్చి మేము ఇది కాదు కొద్దిగా రియాలిటీలోకి వెళ్ళాలని చెప్పి ఆ పాపరాయుడు ఇవన్నీ చేసారని అని చెప్పారు. వాళ్ళ ఆలోచన వస్తుందని మాత్రం సరిపోదు. అక్కడ టెక్నీషియన్స్ దాసర్ గారు కానీ వేరే డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ అలాంటి కథలు తీసుకెళ్ళి ఆయన ఏమైనా చిన్న డౌట్ ఉన్నా సరే ఆయన్ని కన్విన్స్ చేసి ఆ సినిమా చేయించగలిగారు వాళ్ళు. అక్కడ డైరెక్టర్ల దగ్గర రైటర్స్ దగ్గర ఆ కెపాసిటీ ఉంది అది. సో ఇక్కడ కూడా మన డైరెక్టర్స్ ఎలా ఉన్నారంటే ఈయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇంత అనుకుని మేము చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి ఎలాగైతే మేము చూసామో ఇప్పుడు అందరూ అదే మా ఏజ్ గ్రూప్ వాళ్ళే కదా ఉన్నది. సో ఇంకా అలాగే చూద్దాం అన్నట్టు అనుకోవడం రాంగ్ అవుతుందండి. అప్పుడు చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. ఇప్పుడు చిరంజీవిని మనం ఎలా కొత్తగా చూపించగలం? ఆల్రెడీ ఆయన చెయ్యని పాత్ర లేదు, ఏమీ లేదు. ఉన్నంతలో మనం కొత్తగా ఏం చేయగలం? చిరంజీవిని ఇప్పుడున్న ట్రెండ్కి ఇంకా చిరంజీవి గొప్పతనం ఎలా చూపించాలి అన్నట్టు అనుకోవాలి. అప్పుడు ఆ దాసర్ గారు వాళ్ళు కానీ ఆ రైటర్స్ కానీ అనుకున్నది అదే. కానీ ఇప్పుడు కష్టం కదా అలా చూపించాలి అంటే. అది మన టెక్నీషియన్స్ అదే కదండి. యాక్టర్ ఆయన బ్రహ్మాండమైన యాక్టర్, ఆయన ఏమైనా చేయగలదు. ఆ చేయగలిగే వాడు ఉన్నప్పుడు మనం ఏదైనా ఆడియన్స్కి నచ్చేలా చెప్పగలగాలి కదా. లైక్ అదే అంటున్నప్పుడు రజనీకాంత్ గారు మారారు అంటే కమల్ హాసన్ గారు ఉన్నారండి, విక్రమ్ సినిమా చేశాడు. అది ఏ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ అండి అదైనా? అందరి సినిమా అంతా ఆయన సింగిల్ హ్యాండ్ మీద నుంచోబెట్టాడు. మరి ఆ టెక్నీషియన్ అలాంటి కథ తీసుకెళ్ళి అలా చెప్పగలిగాడు కాబట్టి ఆయన చేయగలిగాడు ఆ సినిమా. అలా వెళ్ళలేని వాళ్ళందరూ మనం ఏం చేయలేము కదా. సో వీళ్ళు కూడా అలా కొత్తదనం ఉన్న వాళ్ళని రానివ్వాలి. ఒక సర్కిల్లో ఉండిపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా చెప్దామన్నా, మేబీ నేను కాదు ఎవరైనా కొత్త టెక్నీషియన్స్ వెళ్ళి చెప్దామని అనుకున్నా, ఏమైనా చెప్దామన్నా ఆయన దాకా వెళ్ళడానికే ఫస్ట్ ఈ కమర్షియల్ థాట్స్ ఉన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉండిపోతున్నారు. వీళ్ళు ఇది యాక్సెప్ట్ చేస్తేనే చిరంజీవి దాకా వెళ్తుంది. కొత్తదనం ఏదైనా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఆగిపోద్ది, అక్కడ దాకా వెళ్తూ. వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు వెళ్ళనివ్వరండి. ఇది సార్ చేయరండి, సార్ ఇమేజ్కి సరిపోదు, ఇది ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోరండి, సార్కి ఎలా కాదండి, ఎలా కాదని ఇక్కడే ఆపేస్తారు. అది మేబీ చిరంజీవి గారి దాకా వెళ్దు పరిస్థితి. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ మనకు నచ్చిన యాక్టర్ ఒక మంచి సినిమా చేసాడంటే దాన్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఉదాహరణకి మన రాజేంద్ర ప్రసాద్ గారు 8 తొట్టగాలు అని చెప్పి తమిళ సినిమా ఒకటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు, చిన్న సినిమా అది, చాలా చిన్న సినిమా అది ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసేసరికి సేనాపతి అని ఓటీటీలో వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసేసరికి అది రాజేంద్ర ప్రసాద్ సినిమా అయిపోయింది మనకి. ఆ సినిమా కూడా ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళింది, ఒరిజినల్ కన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అంటే నేను అనేది అదే, అక్కడ చిన్నదో పెద్దదో ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని మన యాక్టర్ ఇమేజ్ దానికి తోడైతే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కదా అంటున్నాను. అక్కడ జరిగింది అదే సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి, రాజేంద్ర ప్రసాద్ గారికి ఈక్వల్గా ఈవెన్ నరేష్ గారు ఒక ఫామ్లో ఫస్ట్ నుంచి వచ్చేవారు కదా సార్, ఒకే జోన్లో ఇద్దరు వెళ్ళేవారు. స్టిల్ ఇప్పటికి నరేష్ గారు ఒక బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన సెటిల్డ్ ఇప్పుడు స్టిల్.
బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా సింగిల్ హీరో రోల్స్ అంటే లైక్ క్యారెక్టర్ బేస్డ్ ఒక ఆయన మీద ఇంకా మనం మంచి కాన్సెప్ట్స్ ఏమైనా హీరోగా పెట్టి చేసే ఇమేజ్ ఆయన మెయింటైన్ చేస్తూ క్యారెక్టర్స్ చేస్తూ కూడా ఆయన స్టిల్ ఆయన హీరోగా సేనాపతి అనే సినిమా వచ్చింది, నెక్స్ట్ మా సినిమా ఒకటి వచ్చింది, అనుకోని ప్రయాణం అనే సినిమా వచ్చింది. మేము ఇంకా ఎందుకు ఆయనతో చేయాలనుకుంటున్నాం, కొత్త రకమైన కథలు ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ఇమేజ్ని మాకు హెల్ప్ చేస్తుంది. ఏమైనా చేయాలన్నా కొత్తదనం ఏదైనా చేయాలన్నా అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఉంటేనే కదా మేము ఏం చెప్పినా వర్కౌట్ అవుద్ది. సో ఇక్కడ జరిగేది అదే, ఆ సర్కిల్లోనే ఇప్పుడు మన అదే సినిమాది గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి గారిది కొద్దిగా టాక్ అటు ఇటుగా వచ్చి వెళ్ళింది అన్నారు. అది ఎందుకు వచ్చింది, తెలుగులో ఆ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయి బీభత్సంగా ఆడేసింది, ఇక్కడ ఓటీటీలో వచ్చింది, అన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. ఎవరు చూస్తారండి? అలాంటి రిజల్ట్ని మనం తీసుకొని మనం రాంగ్ స్టెప్ వేయకూడదు కదా. ఏదో ఒక సీజనల్ సినిమాలో ఒక వాల్తెర్ వేరే అనే సినిమా ఒకటి ఏదో హిట్ అయింది కదా అని మనం అలాంటిది మళ్ళీ దించేద్దాం అంటే ఆ రోజులు పోయే హిట్ అవుతుందేమో అనుకుంటారు, మళ్ళీ సేమ్ అంటే ఒకటండి, ఇప్పుడు ఇది ఆసమాసిగా 5 కోట్లు 4 కోట్లు 6 కోట్లతో తీసే సినిమాలు కాదు కదండి, చిన్న సినిమాలు కాదు, కొన్ని 100 కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమాలు అని. నేను ఇంతమంది లైఫ్లో ఆధారపడి ఉంటే ఒక చేసేటప్పుడు మంచిగా చేయడం ఒక జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రాపర్గా హ్యాండిల్ చేసే వాళ్ళకి ఇచ్చుకొని, అది నేను మహేష్ రమేష్ని కూడా తప్పను, చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయకుంటే ఏది జరగదండి. సినిమాలో ఏ కథ అయినా ఏ పాట అయినా ఏ సీన్ అయినా ఆయన ఒప్పుకుంటేనే ఉంటుంది కదా. అక్కడ పెద్ద హీరోలు ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి అన్నీ మనం అప్రూవల్ ఇచ్చి వాళ్ళు చెప్పింది మనం వాళ్ళు అన్నదే అక్కడ సినిమాలో ఉంటుంది. హీరోని కాదని డైరెక్టర్ ఎవరు పెట్టడు, ఏ సీను పెట్టలేడు. అంటే ఒక ఇమేజ్ ఉన్న హీరోతో ఏ డైరెక్టర్ కూడా ఇది కాదండి మీరు చెప్పింది కాదు నేను చెప్పిందే ఉండాలి అనేంత లేదు ఇక్కడ. నిన్న ఎక్కడో మన వాల్తెర్ వేరే సంబంధించి ఒక ఇంటర్వ్యూ, ఒక రివ్యూ, ఒక పెద్ద ఛానల్లోనే ఒక రివ్యూ ఇచ్చారు. ఆయన చెప్పిన రివ్యూ ఓవరాల్గా చూస్తే ఆడియన్స్ది తప్ప సినిమా హిట్ చేయకపోవడం అన్నట్టు ఉంది అది. అదేంటి అసలు నాకు అర్థం కావట్లేదు. చిరంజీవికి చెప్తాడా హీరో వెళ్ళి అలా డైరెక్టర్ వెళ్ళి చెప్పగలదా అంటే, డైరెక్టర్ ఉన్నది ఎందుకు, తప్పు రైట్ నువ్వు చెప్పాలి కదా, నేను పెట్టుకున్నది అందుకే కదా డైరెక్షన్ ఆయన యాక్టర్గా ఆయన నువ్వు చెప్పింది పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చేయడానికి ఉన్నాడు. ఆయన మంచి కథను తీసుకెళ్తే మంచిగా తీసుకెళ్తాడు, మనం చెడ్డ కథను తీసుకెళ్తే చెడ్డగా తీసుకెళ్తాడు. అది ఎలాగనేది మన చేతుల్లో ఉంటుంది. అక్కడ ఆయన రివ్యూ ఇవ్వడంలో అంటే లైక్ ఇప్పుడు మధ్యన రివ్యూలు కూడా ఎంత పెద్ద టాక్ వచ్చింది ఈ సినిమాకి, ఇంకా దాన్ని ఈయన పాజిటివ్ రివ్యూ ఇచ్చి ఏం లాగుదామని, అంటే జనాలు ఏం మాయ చేద్దామని. ఆ రివ్యూ అంతా కూడా చిరంజీవి తప్పులేదు, మెహర్ రమేష్ తప్పులేదు, ఆడియన్స్దే తప్పు. వాళ్ళదే వేరే హిట్ చేశారు, ఇది ఎందుకు చేయలేదు అంటే అదేంటి అంటే నెపం నెట్టేయటం అనేది జరుగుతోంది. ఈరోజు ఒక స్టోరీ చదివాను, కాదు కాదు నెపం వేరే వాళ్ళ మీదకి నెట్టేయటం అనేది కూడా జరుగుతోంది. అంటే భోళాశంకర్ ఇంటర్వ్యూస్లో, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మెహర్ రమేష్ గారు తన ప్రీవియస్ డిజాస్టర్ మూవీ గురించి ఒక ప్రశ్న వచ్చింది. శక్తి సినిమా చేశాడు ఆయన ఎన్టీఆర్తో, ఆ సినిమా డిజాస్టర్ అయింది, దాదాపు 20 కోట్ల పైన లాస్ నాకు ఆ రోజుల్లోనే అని అశ్విని దత్ గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కొంతకాలం ఆ బ్యానర్లో సినిమాలు ఆపేశారు వాళ్ళు. చాలా గ్యాప్ తర్వాత వాళ్ళు ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మహానటి ఇలాంటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ సందర్భంలో ఆయన చాలా లాస్ అయిన ఆ సినిమాకి అని చెప్పాడు. అది ఈయన ముందుకు ప్రశ్న రూపంలో వచ్చింది మెహర్ రమేష్ ముందు. వచ్చినప్పుడు నిజానికి నేను అనుకున్న కథ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను, కొంత ఆయన ఇన్వాల్వ్ అవ్వటం, ఇలా ఉండాలి అలా ఉండాలి అనటంతో నేనేం చేయలేకపోయాను అన్నట్టుగా, అందులో నా తప్పు పెద్దగా లేదు అనే ఇంప్రెషన్ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కలగజేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఇప్పుడు పొద్దున ఎవరో అంటున్నారు, ఒక ఫ్రెండ్ దాదాపుగా ఇదే కండిషన్లో ఒక సమాధానం చెప్పచ్చు. ఇప్పుడు శివ అతను డైరెక్టర్ ఉన్నాడు, వేదాళం డైరెక్టర్, అతని మీదకి నెపం నెట్టేసే అవకాశం ఉంది ఇప్పుడు. అంటే అసలు ఆ సినిమా అతను తీయకపోతే మేము ఇది తీసేవాళ్ళం కాదు కదా. అసలు ఆయనకే ఒక ట్రాక్ రికార్డ్ బాగాలేదు ఒరిజినల్గా. తెలుగులో కూడా రవితేజ ఇలాంటి హీరోలతో సినిమాలు చేశాడు ఆయన. ఏ సినిమా కూడా ప్రాపర్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది. తమిళ్లో ఆయనకి 2-3 హిట్ సినిమాలు వచ్చినాయి, దాన్ని ఇక్కడ రీమేక్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే వీరం అనే సినిమా కాటమరాయుడిగా చేశారు, అది కూడా మెప్పించలేకపోయింది ప్రేక్షకులను, పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ. కాబట్టి ఒక తరహా కథలు తెలుగు ప్రేక్షకులు చూడరు అనేది అర్థమైంది. రెండో చాలా గ్యాప్ ఉంది. సినిమా ఎప్పుడో వచ్చింది, రకరకాలుగా దాన్ని తెలుగులో చూశారు జనాలు. అలాంటి సినిమా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఆ సినిమా గాడ్ ఫాదర్
లూసిఫర్ రీమేక్ అని చెప్పగానే ఆల్రెడీ అప్పటికే ఓటీటీలో డబ్బుడ్ వెర్షన్ ఉంది, అది ఆహాలోనే. ఓకే. అది విపరీతంగా చూసేశారు అందరూ. మలయాళం ఒరిజినల్ కూడా వెళ్ళి చెక్ చేసుకున్నారు అందరూ. ఇంత రెడీగా ఆడియన్స్ కూర్చుండగా వాళ్ళ ముందుకి ఆ సినిమా పట్టుకొచ్చారు, ఏ సినిమా అయినా సరే. కాబట్టి రీమేకులు కొంత ఇబ్బంది. ఇప్పుడు చిరంజీవి గారే మొన్న బోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదాళం ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద లేదు అనేసాడు ఆయన. లేదు అనే ధైర్యంతో మేము చేసాం అన్నట్టుగా మాట్లాడేశాడు. అక్కడ లేకపోవచ్చు, అసలు సినిమాలో కంటెంట్ ఉండాలి కదా. రెండోది ఈయన మీద ఏ సన్నివేశాలు వర్కౌట్ అవుతాయి, ఈ ఏజ్ లిమిట్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయలేరు. అది ఆల్రెడీ వాల్తేరు వీరయ్యలో ప్రూవ్ అయింది. ఆయనే డ్యాన్స్ చేసినటువంటి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి పాట ఉంది, అబ్బని తీయని దబ్బా అనే పాట. దాన్ని శృతిహాసంతో డ్యాన్స్ చేశాడు ఆయన. చాలా దారుణంగా అనిపించింది. అంటే చిన్న బిట్టే కావచ్చు కానీ చూస్తుంటే కూడా ఆ గ్రేస్ మిస్ అయింది. ఖచ్చితంగా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ మాట్లాడుకోవడానికి ఇప్పటికీ మీరు అదే ఎనర్జీతో ఉన్నారు, ఇలా పొగుడుతూ కథ నడిపిస్తారు. అక్కడ వాళ్ళు కూడా నవ్వుతారు. ఒక సినిమా రావణుడే రాముడైతే అనే సినిమాలో ఆ టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు అనేవారు, చాలామంది నా దగ్గరకు వచ్చి ఇంకా మీరు 16 ఏళ్ల కుర్రాడుగానే ఉన్నారండి అంటూ ఉంటారు. అంటే మొహమాటం కొద్ది అంటుంటారు. అదొక పొగడ్త. అంతే. ఇప్పుడు వాళ్ళతో ఈ సినిమాలో బోళాశంకర్ సినిమా నిండా పొగడ్తలు ఉన్నాయి. ఇది భజన చేయడానికి తీసారా లేకపోతే మీరు ఏదైనా కంటెంట్ చెప్పడానికి తీసారా అని కూడా మాట్లాడారు బయటకు వచ్చిన ఆడియన్స్. కాబట్టి ఇలాంటివి చేయటం కుదరదు. ఇవి మానేసి మీరు ఏదన్నా కొత్త తరహా కథలతో రండి, మేము చూస్తాం. ఇప్పుడు ఆయన ఎలాగైతే ఆపద్బాంధవుడు ఫెయిల్యూరు లేకపోతే రుద్రవీణ ఫెయిల్యూరు కాబట్టి నేను ఈ తరహా కథలు చేయను అంటే ఇక్కడ కూడా సక్సెస్ రేట్ ఏముంది? ఈ సినిమాల్లో కూడా పెద్ద సక్సెస్ రేట్ లేదు. అలాగే ఆయన ఒక టైంలో అంటే సైరాకి ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి ఎన్టీ రామారావు గారికి ఆయన సినిమాలు అని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు ఉన్నాయి వెనకాల. దానవేరు సూరకర్ణ కావచ్చు, ఇలా ఒక 10-15 సినిమాలు ఉన్నాయి. ఆయన పౌరాణికాలు, జానపదాలు, జయసింహ లాంటి సినిమా, ఇలాంటివి ఉన్నాయి ఆయన వెనకాల చెప్పుకోవటానికి. అలాగే కృష్ణ గారికి కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆయన జేమ్స్ బాండు, కౌబాయ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటివి చెప్పుకోవడానికి ఉన్నాయి, ఒక 5-6 సినిమాలు గట్టిగా. నేను వెనక్కి తిరిగి చూస్తే నాకు చెప్పుకోవడానికి ఏవీ లేవు అని ఆయనే అన్నాడు. ఆ ప్రయత్నం ఇప్పుడు చేయొచ్చు కదా సీరియస్గా. రెండోది ఆయన ఆ ఇంటర్వ్యూలో ఇంకొక మాట, ఆ టైంకి వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను, అలాగే నడిచిపోయింది. ఆడియన్స్ వాటినే యాక్సెప్ట్ చేశారు, నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, సినిమా మీద సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నారు. ఓకే, ఇప్పుడు మీకు గ్యాప్ ఉంది కాబట్టి మీరు మంచి స్క్రిప్ట్లు ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్త జనరేషన్ దర్శకులకి అవకాశం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు వినండి. అలాగే ఫ్యాన్స్ని పిలిచి కూర్చోబెట్టి కథలు చెప్పండి వాళ్ళకి, ఇది ఈ స్క్రిప్ట్ నేను చేయబోతున్నానని చెప్పండి. కొంతమంది సిన్సియర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సజెషన్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. అంటే మీరు ఒక ఇలాంటి సినిమాలు తీసి ఇబ్బంది పెట్టి, అంటే మీరు ఇబ్బంది పడతారా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఆడియన్స్ అభిమానులు ఇబ్బంది పడతారు కదా, నిరాశ చెందుతారు. ఇలా అయిపోయింది ఏమిటి సినిమా అనే బాధ ఉంటుంది. అయితే చిరంజీవి కంటే కూడా నాగార్జునది ఇంకా దారుణమైన పరిస్థితి. అవును సార్. ఆయన తనని ఇప్పటికీ తన అభిమానులు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, మన్మధుడనే అనుకుంటున్నారు, దీనిలో ఉండిపోయాడు. ఆయన చుట్టూ కూడా ఈ పొగడ్తలు ఉంటాయి. మీకు ఏజ్ పెరుగుతున్నట్లేదండి, తగ్గుతున్నట్టుంది అని మాట్లాడుతూ ఉంటారు ఆయన ఉన్న డయాస్ మీద. అందుకని వెళ్ళే డైరెక్టర్లు కూడా ఈ తరహా కథలే తీసుకెళ్తూ ఉంటారు ఆయన దగ్గరికి. యాక్షన్ హీరోగా ఈ మధ్య 2 ప్రయత్నాలు చేశాడు ఆయన. వైల్డ్ డాగ్ అనేటువంటి సినిమా ఒకటి చేశాడు ఆయన. ఆ తర్వాత ఘోస్ట్ అనే ఒక సినిమా చేశారు. 2 డిజాస్టర్ అయినాయి. ఇంతవరకు సినిమా అనౌన్స్ చేయలేదు ఆయన. కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏం చేస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాగే వాళ్ళ అబ్బాయి సినిమా కూడా ఏజెంట్, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య చాలా పెద్ద బడ్జెట్తో చేశారు ఆ సినిమా. అది కూడా డిజాస్టర్ అయింది. దాంతో ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది అక్కినేని కాంపౌండ్లో.
అంటే ఏ కాంపౌండ్లోనూ పరిస్థితి బాగాలేదు, పెద్ద హీరోల కాంపౌండ్స్ ఎక్కడా పరిస్థితులు బాగాలేవు. కారణం ఫార్ములా కథలతో వెళ్ళటం, పెరిగిన ప్రేక్షకుల స్థాయిని ప్రాపర్గా అంచనా కట్టలేకపోవటం, ఈ లోపాలను వాళ్ళు ఒక్కసారి రెక్టిఫై చేసుకోవడానికి కనీసం కన్ఫెస్ అవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఆ సిద్ధంగా లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా అమితాబ్ బచ్చన్ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా అమితాబ్ని ఆదర్శంగా తీసుకోగలిగితే తప్ప ముందు బాక్స్ ఆఫీస్ దీనిలో నుంచి బయటకు వచ్చేసి, అంటే వీళ్ళకి ఏమవుతుంది, పాన్ ఇండియా మార్కెట్ వచ్చేసింది. వీళ్ళు చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన టైంకి బాహుబలి వెళ్ళిపోయి ఉంది, 1500 కోట్లు కలెక్ట్ చేసేసింది ఆ సినిమా. దాంతో ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్కి దాదాపు 100 కోట్లు ఇస్తున్నారని ప్రచారం జరిగిపోయింది సాహోకి. చిరంజీవి #1 హీరో తెలుగులో, ప్రభాస్ అప్పటికున్న హీరోల రేటింగ్ ప్రకారం 5-6 స్థానాల్లో ఉన్నటువంటి హీరో. ఈ రేంజ్ పెరిగిపోయిందని ఈయన వెంటనే సైరా లాంటి ప్రాజెక్టు అనౌన్స్ చేశారు పాన్ ఇండియా లెవెల్లో. ఆల్రెడీ నోన్ ఫేస్ కదా అని. చిరంజీవి గారు ఆల్రెడీ అంతకుముందు 2-3 హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. హిందీ మార్కెట్ ఉంది మనకి, తమిళ్లో ఉంది, పర్వాలేదు, మనం పాన్ ఇండియా సినిమా చేస్తారు అనుకున్నారు. అనుకుని ఆ ప్రయత్నం చేశారు, అది నడవల. జావేద్ అఖ్తర్ గారి కొడుకే సినిమా తీసుకుని చాలా ఇబ్బంది పడ్డాడు హిందీలో. ఇలాంటి ప్రమాదం ఉంది అనేది ఆయనకు అర్థమైంది అప్పుడే. తెలుగులో బాగానే కలెక్ట్ చేసింది ఆ సినిమా, తెలుగులో కలెక్ట్ చేసింది, కన్నడలో మంచి రెవెన్యూ వచ్చింది దానికి, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో తగ్గింది. అంటే కొద్దిగా ఆ టైప్ ఆఫ్ మూవీస్ తీస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా, లేదంటే కొన్ని బయోపిక్స్ లాంటివి ఉంటాయి కదా సార్, ఏమైనా బయోపిక్స్ లాంటివి తీసినా కొంచెం జనాలకు రీచ్ అవుతుందేమో ఒకవేళ చేయొచ్చు. ఇప్పటి ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి అనేక గందరగోళాలు తెర మీదకు తీసుకురావచ్చు. మారిన పరిస్థితులు చాలా ఉన్నాయి, మారిన జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక సమస్యలు రోజువారీ కనిపిస్తున్నాయి మనకి, అది పేపర్లో కావచ్చు, జీవితాల్లో వచ్చినవి రకరకాలుగా రిప్రజెంట్ అవుతున్నాయి. వాటిలో నుంచి కొత్త తరహా కథలు తయారు చేసుకోవటం అనేది జరగాలి. అది మలయాళంలో జరుగుతోంది, వాళ్ళు కొంత యాక్సెప్ట్ చేస్తున్నారు. మమ్ముట్టి కానీ మోహన్ లాల్ కానీ ఆ తరహా కథలు చేయటం, కమర్షియల్ సినిమాలే చేయండి, కొన్ని కమర్షియల్ సినిమా చేసినప్పటికీ దానిలో కొంత ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి సన్నివేశాలు ఉండాలి. అది చేయగలిగితే ఇమేజ్ నడుస్తుంది. ఆ తరహా కథలు చేయాలంటే ఇప్పుడు వీళ్ళు గట్స్ అనే ఏం అక్కర్లేదు, వీళ్ళు జస్ట్ కొన్ని భయాలు పక్కన పెట్టేస్తాయి. అంటే బాక్స్ ఆఫీస్ దీని నుంచి బయటకు రావాలి, ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలి. అక్కడే ఉండిపోయారు, ఇంకా అక్కడ ఉండిపోయారు. అంటే నేను ఇప్పటికీ చాలా ఎక్కువ అందరినీ మించి #1 రెమ్యూనరేషన్ తీసుకోవాలి, నా సినిమా ఈ రేంజ్లో ఉండాలి, ఇవి పక్కన పెట్టేసి నటుడిగా నేనేమిటి అనేది చూపించుకోవటానికి. రైట్. అసలు సీనియర్ హీరోలు ఇంకా ఎలాంటి మూవీస్ చేస్తే సక్సెస్లోకి మళ్ళీ తిరిగి వస్తారు? సురేష్ గారు, వాట్ నెక్స్ట్ ఫర్ బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడదాం. సో ఆయన వీరసింహారెడ్డి, అంతకుముందు ఇంకేదో జయసింహ, ఇలాంటి మూవీస్ కొన్ని చేశారు. అంటే సార్ చెప్పినట్టుగా అంతకుముందు చిరంజీవి ఎట్లా ఆలోచించి చేశారు, ఈయన కూడా కొన్ని అలాగే చేశారు. బట్ ఓకే, వర్కౌట్ అయ్యాయి. బట్ ఆయన మళ్ళీ ఎందుకు ఒక్కొక్కసారి ట్రాక్ తప్పుతూ ఉన్నారు? ఆయన గురించి ఏమంటారు? అంటే ఆయన దగ్గరికి వెళ్ళే డైరెక్టర్లు, రైటర్స్ అని ఏదైనా సరే, యాక్టర్లని మనం తప్పు పడడానికి ఏం లేదండి. డైరెక్టర్స్ వీళ్ళే, మనం వాళ్ళ కథలు బాగుండి వాళ్ళ డైరెక్షన్ బాగుంటేనే కదండి యాక్టర్లు కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఇప్పుడు బాలయ్య గారికి వకండా కానీ, ఇవన్నీ బోయపాటి గారు చేసే సినిమాలు కానీ, ఇవన్నీ ఆయన బాలయ్య బాబుని ఎలా చూపించాలి, నాకు బాలయ్య దొరికాడు, నేను ఇప్పుడు దీన్ని ఎలాగైనా యూస్ చేసుకోవాలి, నేను ఆయన కెరీర్కి బెస్ట్ ఇవ్వాలి, ఏదో చేయాలని ప్రాపర్గా ఆలోచించి దాన్ని హిట్ చేయాలనే ఇంటెన్షన్తో చేస్తున్నారు. బాలయ్యకి భజన చేసుకుంటే వెళ్ళట్లేదు. అక్కడ చేసినప్పటికీ సినిమాని ఎంతవరకు కావాలి, సినిమాకి ఏం కావాలన్నది ఆలోచించాలి. సో అక్కడ ఆయన ఆ క్యారెక్టరైజేషన్స్, ఒక సింహాలోనేమో డాక్టర్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది, నెక్స్ట్ అఖండాలో ఒక అఘోరా క్యారెక్టర్ కానీ, అది ఓకే, అవన్నీ మనకి అదంటే అవన్నీ మనం ఆడియన్స్గా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అదే బాలయ్య బాబు భలే ఉన్నాడు రా. అందులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ యంగ్ హీరోయిన్తో ఏ సాంగ్స్ కోసం వీటి కోసం పెట్టుకున్న 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం వాటికన్నా ఈ 2వ క్యారెక్టర్కి ఎక్కువ మనం పెద్ద మెయిన్ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం.
ఆ రెండోది ఏంటంటే కమర్షియల్, వాళ్ళు కొన్ని అభిమానులు ఉంటారు సాంగ్స్ ఫైట్స్ కావాల్సిన వాళ్ళ కోసం ఆ రెండో కొడుకు క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ పెట్టి ఉంచుతారు. మెయిన్ క్యారెక్టర్ మీదే కథ అంతా ఉంటుంది. అది మనం బాగా కనెక్ట్ అవుతున్నాం. ఆ అఖండాలో కానీ మొన్న వీరసింహారెడ్డిలో కూడా రెండో క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యారు. ఏజ్డ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఉన్నది తక్కువ సమయమైనా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. రెండో క్యారెక్టర్ మళ్ళీ అంత ఏం కాదు, ఆయన ఇమేజ్ అది. ఆ రెండో క్యారెక్టర్ ఏదైనా ఆయన ఏజ్కి సరిపోయి చేస్తే సినిమానే నుంచోబెట్టేస్తుంది. సినిమా అంతా అది తిప్పి కొడితే అందులో 40 minutes 1 hour ఉంటుంది ఆ క్యారెక్టర్, కానీ ఒక 2 hours సినిమాని నుంచోబెడుతుంది. అది ఇమేజ్. వాళ్ళ ఇమేజ్ని వాడుకోవాలంటున్నాను నేను. ఇప్పుడు ఈవెన్ మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, నేను ఏదైనా చెప్తే వెంటనే చేసాడు ఆయన, ఆలోచిస్తాడు ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఏం చేయాలి అని. అప్పుడు మేము కూడా డిబేట్లో ఇలా మాట్లాడుకుంటాం, సార్ ఇది కాదు ఇది అని. అది మనం చెప్పింది కరెక్ట్గా ఉంటేనే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన నువ్వు చెప్పింది నేను చేయను అని అనడు. ఆయన ఒకవేళ ఆయన రాంగ్గా అనుకున్నా, అరే నేను రాంగ్ అనుకున్నాను సారీ ఇదే కరెక్ట్లే అని అంటాడు. ఆ యాక్సెప్టెన్సీ రావాలి కదా. ఇప్పుడు ఈ నాకు చెప్పేది ఏంటి అనుకుంటే సినిమా ఎక్కడ అవుతాయి. ఆయన సరే ఆయన ఏదో అంటున్నాడు తీసేద్దాంలే అనుకుంటే ఆయనకి పోయేది ఏముండదు. కెరీర్కి ఇబ్బంది ఓన్లీ టెక్నీషియన్ డైరెక్టర్స్కే ఇబ్బంది. చిరంజీవి గారికి వాళ్ళతో ఇప్పుడు ఈ సినిమా పోయిందండి, చిరంజీవి గారికి ఇబ్బంది ఏం కాదు, డిస్ట్రిబ్యూటర్లకే ఇబ్బంది. ఏ పెట్టినా 4 డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్టర్ పోతాడు, ఇక్కడ రైటర్ పోతాడు, మళ్ళీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు కదా. సో మనం ఏంటంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు దీన్ని ఏం చేయగలం. బాలకృష్ణ గారు అసలు ఎవరండి పెద్ద యాక్టర్స్ అందరూ అంతే. ఇప్పుడు వెంకటేష్ గారు గురు సినిమా చేశారు, ఎంత చూశారు సినిమా, అది ఆ ఏజ్కి సరిపోయేలాగా ఆయన చేశాడు ఆ క్యారెక్టర్ని, ఆ గురువు అనే సినిమాని. అది చాలా బాగా ఆడింది. అలాంటి కథలు వస్తేనే చేసేలాగా ఆయన ఉండిపోయాడు. ఇంకా తర్వాత చిన్న చిన్న గెస్ట్ అపీరెన్స్లు అవి ఇచ్చుకుంటూ అలా చేస్తున్నాడు. కానీ మరి మన నాగార్జున గారు చూడండి, స్టిల్ హీరో అన్నట్టు ఆగిపోయి, అంటే ప్రాపర్ వాళ్ళ ఏజ్ గ్రూప్కి సరిపోయే పర్సన్స్ని, అదే డైరెక్టర్స్ని కానీ రైటర్స్ని కానీ వాళ్ళు పట్టుకోవాలండి. అంటే వీళ్ళు బాగా చేస్తారు. అంత వాళ్ళ కొడుకుల సినిమాలే ఆడినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తారు అనేది అర్థం కాదు కదా. ఏజెంట్ ఎలా ఫ్లాప్ అయింది అనేది తెలుసు, బట్ వీళ్ళే ఇలా చేస్తే ఆలోచించారు. ఇప్పుడు ఏదైనా సరే అండి, మనం ఒకటి మంచిగా ఒక బిర్యానీ వండామండి ఇవాళ, సండే కాబట్టి చెప్పుకుందాం. సండే కాబట్టి బిర్యానీ ఒకటి వండినప్పుడు ఒకడు వచ్చి రే ఇందులో కొద్దిగా ఇదేయి అది టేస్ట్ ఆల్రెడీ బాగుంది. సో నలుగురు వచ్చి 4 రకాలు వేసేసరికి అది పాడైపోద్ది. ఇక్కడ జరిగి పెద్ద సినిమాల్లో డిస్కషన్ అన్ని కూడా విషయంలో జరిగింది అదే. ఏం జరిగిందంటే శంకర్కి సంబంధించి చిరంజీవి అంటే వీళ్ళకి రెఫరెన్స్ వాల్తేరు వేరయ్యాయి. అంతకుముందు ఆయన వరుసగా 2 సినిమాలు ఇబ్బంది పడి, అంటే ఆచార్య ఇబ్బంది పెట్టింది బాగా. ఆ తర్వాత గాడ్ ఫాదర్ కూడా అనుకున్నట్టు నడవలేదు. కాబట్టి సైరా అనుభవం ఉంది ఆల్రెడీ. అందుకని ఈ సినిమా కొంత ఎంటర్టైనింగ్గా వెళ్ళారు బాల్తేరు వీరయ్య. ఇదే సినిమా ఇదే పద్ధతి అనుకున్నారు, దీనికి కూడా ఇదే పుస్తకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచాలి అనగానే ఎవరో అడ్వైజ్ చేసి ఉంటారు, ఒక స్పూఫుల్ చేయిద్దాం పవన్ కళ్యాణ్, వర్కౌట్ అవుతుంది, అలాగే ఇది ఉండాలి ఇలా. అంటే గతంలో ఎప్పుడూ ఆయన కామెడీ చాలా అద్భుతంగా చేసిన సినిమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకసారి గుర్తుకు తీసుకురావాలి. ఇలాంటివి వీటిని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చూడాలి. వాల్తేరు వీరయ్యలో ఆ కసరత్తు జరిగింది. చిరంజీవి గారి మీద ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది. నిజానికి ఈ సినిమా భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఆయన ఇంటర్వ్యూలు చేశారు, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు ఆయన. చాలా అన్ని ఇంటర్వ్యూల్లోనూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన. అలాగే చాలా సరదాగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు కొంత ఇంటర్వ్యూలు అనగానే రిజిడ్గా ఉండిపోతాడు. ఈసారి చాలా ఓపెన్ అయ్యాడు, చాలా హాయిగా మాట్లాడాడు. సినిమాలో ఇలా ఉంటే బాగుండేది కదా అనిపించింది ఆ ఇంటర్వ్యూలు చూస్తే. దాంతో ఆయన ఏదైతే చెయ్యలేడో అవన్నీ అక్కడ పెట్టేసి దాని మీద ప్రాపర్ కసరత్తు చేయకుండా వాల్తేరు వీరయ్యలో అది జరిగింది, ఆ కసరత్తు జరిగింది. ఆయన కూడా కొంత కేర్ తీసుకున్నాడు, ఇక్కడ కూడా కేర్ తీసుకున్నాడు ఆయన. కానీ ఆయన ఏజ్కి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది ఇస్తే ఆయన చేయగలుగుతారు అనేది డిజైన్ చేయటం దగ్గర డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఈ చెప్పిన సలహాలన్నీ రకరకాల పద్ధతుల్లో పాటించే ప్రయత్నం చేశాడు. అలాగే ప్రజెంట్ ఆడియన్స్ మూడ్ ఏమిటి, వాళ్ళ పల్స్ ఏంటి అనేది తెలిసిన రైటర్స్ కాకుండా ఆ రోజున ఆయనకి హిట్స్ ఇచ్చినటువంటి రైటర్స్ కొంతమంది ఉన్నారు.
వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నారు ఈ సినిమాకి. ఓకే. ఉదాహరణకి సత్యానంద్ గారు ఒకప్పుడు చాలా పెద్ద డైరెక్టర్, ఆయన చాలా పెద్ద కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, అలా రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే చిరంజీవి గారికి కూడా అడవి దొంగలు ఇవన్నీ ఆయన చేసిన సినిమాలే. కానీ ఈరోజు ఆడియన్స్కి ఏం కావాలి, వాళ్ళ పల్స్ ఏమిటి అనే దానికంటే కూడా ఆయన ఒక ఫార్ములాలో చెప్తాడు. వీళ్ళు వెళ్ళి ఇది ఇష్యూ అనగానే ఆయన ఒక ఫార్ములా, ఆయనకు ఆల్రెడీ చాలా హిట్ చేసిన అనుభవాలు ఉంటాయి కదా, ఆ అనుభవాల్లో నుంచి ఒక సలహా చెప్తాడు ఆయన, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు ఇక్కడ. అది ఈ జనరేషన్కి కనెక్ట్ అవ్వదు, అంతే కదా. ఇది ఒక ప్రమాదం. ఆలోచించలేండి. పెద్ద అతను వర్మ కూడా ట్వీట్ చేశారు కదా సార్ బోళా శంకర్ పైన. అవును, అంటే ఎవరైనా సరే ఎవరికి కథ చెప్తున్నాం అనేది అనుకోవాలి ముందు. ఓకే. ఏ ఆడియన్స్కి కథ చెప్తున్నాం, ఏ జనరేషన్కి చెప్తున్నాం అని అనుకుని వాళ్ళు, అంటే ఇప్పుడు అడవిరాముడు సినిమా అవకాశం రాఘవేంద్రరావు గారికి వచ్చింది. అప్పుడు రామారావు గారి ముందు రాఘవేంద్రరావు అంటే ఒప్పుకోలే. ఎస్డి లాల్ని పెట్టమని సలహా చెప్పాడు ఆయన ప్రొడ్యూసర్లకి. ఓకే. కాదండి కుర్రాడు చేస్తాడు అని కొంచెం మాట్లాడి ప్రమోట్ చేశారు ప్రొడ్యూసర్లు, సత్యచిత్ర ప్రొడ్యూసర్లు. సరే కానివ్వండి మీ ఇష్టం అన్నాడు ఆయన. అన్న తర్వాత రాఘవేంద్రరావు ఇమ్మీడియట్గా ఒక 7-8 సెంటర్లు తిరిగి అప్పుడు ఆడుతున్నటువంటి ఎన్టీఆర్ సినిమాలు చూసి, ఓకే, ఇలా ఉన్నాడు ఈయన, నిప్పులాంటి మనిషి ఇలాంటి సినిమాల్లో చాలా సీరియస్గా ఉంటాడు, ఈ తరహా క్యారెక్టర్లు, నేరం నాది కాదు ఆకలిది ఇలాంటి సినిమాలు నడుస్తున్న టైం అది, ఇలా కాదు ఈయన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్గా నడపాలి, ఓకే, ఈయనతో కొంచెం డ్యాన్సులు చేయించవచ్చు, అవకాశం ఉంది, చేస్తే చూస్తారు జనం, ఇలాంటిది డిజైన్ చేసుకున్నాడు ఆయన. దాదాపు ఒక 5-6 నెలలు పరిశోధించాడు. ఆ పరిశోధన సారాన్ని తీసుకొచ్చి ఆ స్క్రిప్ట్లో పెట్టాడు. అందుకని అది బ్లాక్ బస్టర్ అయింది సినిమా. ఆ రోజుల్లో 3 నుంచి 5 కోట్లు కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. ఇది జరగాలి కదా, ఈ కసరత్తు జరగాలి ఇక్కడ. ఈ వర్కౌట్ అనేది ఇప్పుడు లేదు అసలు. అది జరగకపోవటం వల్లనే బోళా శంకర్లు వస్తున్నాయి. అవును, ఇంకా ఎన్ని బోళా శంకర్లు వస్తాయో చూడాలి. అందుకని డెఫినెట్గా సినిమా అనుకున్నప్పుడు పెద్ద హీరోలతో కూడా మంచి సినిమాలు చేయొచ్చు. కథల పరంగా కొంచెం ఎంచుకొని వాళ్ళకి తగ్గట్టుగా చేస్తే బాగుంది. అలాగే హీరోలు కూడా కొంత దీని నుంచి బయటకు రావాలి, ఈ బాక్స్ ఆఫీస్ ఇమేజ్ల నుంచి బయటకు రావాలి. షేక్ చేయాలి అనుకోవడం కొంచెం పక్కన పెట్టాలి. రామారావు గారు కూడా 70లోకి వచ్చేసిన తర్వాత ఆయన వయసు 52 దాటిపోయి ముందుకెళ్తున్న టైంలో బడిపంతులు లాంటి స్క్రిప్ట్ వస్తే చేశాడు ఆయన. చేద్దాం ఏమో ఈ తరహా క్యారెక్టర్లు చేయాల్సి వస్తుందేమో చేద్దామని చేశాడు. ఇమేజ్ని పక్కన పెట్టి చేసిన క్యారెక్టర్ ఆయన. అంతకు ముందు ఆయన ఎర్లీ డేస్లోనే అలాంటి ప్రయోగాలు చేశాడు. రాజు పేద అనే సినిమాలో ఛాన్స్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు బిఏ సుబ్బారావు గారు, ఆ క్యారెక్టర్ చేస్తాడో చేయడో అని చాలా అనుమానంగా వెళ్ళాడు ఆయన. ఏం పర్లేదు చేస్తానన్నాడు. అంటే కొడుకు ముష్టెత్తుకుంటుంటే వెళ్ళి ఆ బొచ్చులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి తాగేసి పెళ్ళాన్ని కొట్టే క్యారెక్టర్ అది ఎన్టీఆర్ అయితే చాలా అద్భుతంగా చేస్తాడు, కానీ ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని డౌట్తో వెళ్ళాడు ఆయన. చేసేద్దాం ఏం పర్లేదు అన్నాడు ఆయన, చేశాడు. అలాగే భీష్మ క్యారెక్టర్ ఆయన చెయ్యడు అని చక్రపాణి గారు అనుకున్నాడు, చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన. చెయ్యొద్దు, ముసలి పాత్ర నువ్వు చేయటం ఏమిటి అని. అప్పుడు ఇంకా 30 ఏళ్ల వయసులో ఉన్నాడు ఆయన. అంటే లేదు నేను చేస్తానన్నాడు, చేశాడు. చాలా పెద్ద హిట్ అయింది. ఇలాంటి ప్రయోగాలు చేయడానికి హీరోలు సిద్ధంగా ఉండాలి. ఆయన రావణాసురుడి పాత్ర చేశాడు. రాముడు వేరే వాళ్ళతో, తన సొంత బ్యానరు, తనే డైరెక్టరు, తను మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా అది, పైగా ప్రెస్టీజియస్ మూవీ. హర్నాథుని రాముడిగా తీసుకుని తాను రావణుడు వేసి సినిమా చేశాడు. అది పెద్ద హిట్ అయింది. ఈ ప్రయోగాలు చేయడానికి హీరోలు సిద్ధంగా ఉండాలి. కానీ కొంత వెనక అంటే ఆలోచిస్తారు పెద్ద హీరోలు అయిపోయిన తర్వాత. నాగేశ్వరరావు గారితో విగ్గు తీయించడానికి సీతారామయ్య గారి మనవరాలప్పుడు క్రాంతికుమార్ గారు దాదాపు 2 నెలలు యుద్ధం చేశాడట. విగ్గు లేకుండా నేను నటించటం అనేది ఉండదు అని తెగేసి చెప్పాడు ఆయన. లేదు మీరు విగ్గు తీసే నటించి తీరాలని ఈయన 2 నెలల తర్వాత కన్విన్స్ అయ్యాడు ఆయన. సరే చూద్దాం, అది మంచి డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి.
ఇలా ఏదో ప్రయత్నం చేయాలి. డైరెక్టర్స్ అలాగే యాక్టర్స్ ఒప్పించాలి. ఒకసారి మనం విజయ్ సేతుపతి గురించి మాట్లాడదాం. ఆయన హీరోగా క్యారెక్టర్ చేసినా అండ్ విలన్ గా క్యారెక్టర్ చేసినా ఏదైనా కూడా ఆయనకు సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆయన అసలు చూస్తే హీరో కూడా కనిపించరు కదా, కానీ ఎంత బాగా ఆడితే ఆయన సినిమాలన్నీ కూడా ఏమంటారు? ఆయన యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఏం చేసినా ఆయన ఈవెన్ బాడీ మెయింటెనెన్స్ జనాలు కూడా receive చేయడు. చేసుకుంటారు. బాడీ మెయింటెనెన్స్ కూడా maintenance ఉండదు. చేయడు. సిక్స్ ప్యాక్ ఉండదు, ఏముండదు. మనిషి ఎలాగుంటే అలా యాక్ట్ చేసేస్తాడు. ఆ న్యాచురల్ యాక్టింగ్ని ఇష్టపడ్డారు ఆర్టిస్టులు. బేసిక్ జనాలందరూ కూడా ఆ న్యాచురల్ యాక్టింగ్ అంటే ఆయన ఏం మాట్లాడినా మనకి బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అయినా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. ఏ సినిమా అయినా సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆయన యాక్టింగ్ ఎక్కడ ఫెయిల్ అవ్వదు. ఆయన అందుకే అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఆయన ఒక స్పెషల్ క్యామియో కూడా చేస్తూ ఉంటాడు. కొన్ని క్యారెక్టర్స్కి ఏమైనా సినిమాల్లో మన సైరాలో కూడా చేశాడు. మిగతా ఉప్పెన కానీ కొన్ని అన్ని లాంగ్వేజ్లకి అంతలా ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకొస్తున్నారంటే ఊరికనే తీసుకురారు కదా. ఆయన అలా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఏదో నేను ఒక స్టార్ హీరో అయిపోవాలనుకోలేదు, ఒక స్టార్ యాక్టర్ అవ్వాలనుకున్నట్టున్నాడు. ఏ ఆడియన్స్ అయినా రిసీవ్ రిసీవ్ చేసుకుంటారు ఆయన. ఎగ్జాక్ట్గా ఆయన ఆ క్యారెక్టర్కి వచ్చాడు అంటే ఆటోమేటిక్గా ఆ సినిమా ఒక క్రేజ్ వచ్చేలాగా వచ్చింది. ఆయన హీరోగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నాడు అంటే ఇది ఒక క్రేజ్. ఏదో విజయ్ సేతుపతి అంటే స్పెషల్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తాడు, కొత్తదనం ఉంటేనే చేస్తాడు రా అన్న ఆలోచన మన అందరికి క్రియేట్ చేసాడు ఆయన వచ్చి. అలా ఆలోచించాలి. అంటే ఈవెన్ చిరంజీవి గారు కూడా అలా ఆలోచించలేదని కాదండి. ఇప్పుడు హిట్లర్ సినిమాని 5 చెల్లెలు నెట్టుకుని ఆ టైంలో ఒక బిగ్ బాస్ నెక్స్ట్ ఇలాంటి సినిమాలు చేస్తున్న టైంలో 5 చెల్లెలను పెట్టుకొని 1-2 సాంగ్స్ పెట్టుకొని సినిమా చేయడం అనేది చాలా డేరింగ్ డిసిషన్. మీరు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు ఆయన? అక్కడ ఉన్న టెక్నీషియన్స్ మీద నమ్మకం. లైక్ ముత్యాల సుబ్బయ్య గారు, ఎస్బి శ్రీరాము, వీళ్ళందరూ దీన్ని ఎలాగలాగా నుంచో పెడతారు, వీళ్ళు దీన్ని చేయగలరని నమ్మాడు. ఈవెన్ మొన్న తర్వాత సురేష్ కృష్ణ గారు చేసిన మాస్టర్ సినిమా, అప్పుడు ఒక స్టార్ హీరోగా ఉన్న టైంలో ఒక మాస్టర్గా ఉండి 10 మందికి అది కూడా అంటే టెక్నీషియన్స్ నమ్మించారండి అక్కడ. మేము దీన్ని పర్ఫెక్ట్గా చేయగలం, దీన్ని అప్పుడే అంత మంచి క్యారెక్టర్స్ చేయాలండి. అదే నా అనేది. అప్పుడు అవన్నీ మంచి అంత డేరింగ్ డిసిషన్స్ తీసుకొని ఇప్పుడు ఇంకా బెటర్ తీయాలి కదా. మళ్ళీ ఇంకా దానికన్నా తక్కువ క్యారెక్టర్స్ చిన్న లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమా చూస్తే చిన్న యాక్టర్స్తోని సార్ చెప్పినట్టు ఖుషీ సీన్స్ కానీ అవన్నీ ఈయన స్థాయి తగ్గిపోతుంది. వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ స్థాయి పెరుగుతుంది. మేము చిరంజీవితో యాక్ట్ చేసామని చెప్పుకునే అంత స్థాయి వాళ్ళకి ఇచ్చారు తప్ప చిరంజీవి గారి స్థాయి తగ్గిపోతుంది. ఫ్యాన్గా అదే బాధ ఇప్పుడు అందరికీ. రైట్ సార్, ఈరోజు డిబేట్లో చాలా మంచి విషయాలు చెప్పారు. సో చూద్దాం మరి ఇప్పటికైనా ప్రేక్షకుల పల్స్ పట్టుకొని మన సీనియర్ హీరోస్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మూవీలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ. ఇది వాళ్ళ ఇమ్మీడియట్ డిబేట్. నమస్తే.